నిత్యం పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నా జిల్లాలో అక్రమార్కుల ఆగడాలు ఆగడం లేదు. పోలీసుల కళ్లుగప్పి యథేచ్ఛగా తమ అక్రమ వ్యాపారాలను 3 పువ్వులు 6 కాయలుగా నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు నిఘా పెంచి ముమ్మర తనిఖీలు చేపడుతూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో దొంగ నోట్లు చలామణి చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. 4 వ్యక్తులను అరెస్ట్ చేసి 3,50,000 రూపాయల నకిలీ నోట్లు సీజ్ చేశారు. 4 రిమాండ్కు తరలించినట్లుగా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన గుగులోత్ రామకృష్ణ, వోర్సు మహేష్, ఆకారపు వెంకన్న, దారావత్ రామ్దాస్ కొంతమంది వ్యక్తులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి నకిలీ నోట్ల వ్యవహారం నడిపిస్తున్నారనే పక్కా సమాచారంతో టౌన్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. 2 టూ-వీలర్ వాహనాలపై 4 వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకొని విచారించినట్లు చెప్పారు. విచారణలో వారు నకిలీ నోట్ల చలామణి విషయం ఒప్పుకోవడంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని చెప్పారు. మరో 7 నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని చెప్పారు.